వేదిక మీద ఉన్నటువంటి గొప్ప సాహితీవేత్తలు, ముందుగా ఈ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆనందాచారి గారు, ఆయన ప్రముఖ కవి, కథకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, జీవితాన్ని సమాజ పురోగతి కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి. అలాగే హైదరాబాద్ బుక్ ఫెయిర్ యొక్క అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్, ఆయన కేవలం బుక్ ఫెయిర్ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆయన కవిత్వంలో ఒక విప్లవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి. 90లలో ఆయన రాసినటువంటి దళిత కవిత్వం చాలా సత్యసిద్ధమైంది. తర్వాత బీసీ కవిత్వం తీసుకొచ్చాడు. ఆ తర్వాత చాలా పుస్తకాల ప్రచురణకర్తగా కూడా ఆయన ఉన్నాడు. సరే, తిరుపతి రవి గారు ప్రముఖ విశ్లేషకులు, వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాడు. సో జూలూరి చాలా పవర్ఫుల్ స్పీకర్ కూడా. నమస్కారం సార్. అలాగే ఆనందాచారి పక్కన జూపాక సుభద్ర, ఆమె మా బమ్మక్క, గొప్ప దళిత కథలు రాసింది. చాలా లోతైన స్వచ్ఛమైన దళిత కవిత్వం రాసింది. మంచి పరిశోధకురాలు. దళిత స్త్రీవాద సాహిత్య విమర్శ, అంటే దళిత స్త్రీవాద కోణం నుంచి సాహిత్య విమర్శని పరిపుష్టం చేసినటువంటి ఘనురాలని. ఇకపోతే నాకు పక్కన కూర్చొని వ్యక్తి, ఇలాంటి సెన్సేషనల్ హీరో వేణుగోపాల్, బహుశా తెలియని తెలుగువాడు లేడని అనిపిస్తుంది. ఆయన మంచి కవి, విమర్శకుడు, సామాజిక సాహిత్య విశ్లేషకుడు, పత్రికా వైఖరే కాకుండా ఈ ప్రభుత్వాలు భయపడేటటువంటి ఒక మంచి మేధావుల్లో ఒకడు. అందుకనే ఈ మధ్య ఆయన ఇంట్లో ఎన్నో సోదాలు జరిగినాయి. ఆ సోదాల్లో, ఆ గొడవల్లో ఇంటి కూడా పబ్లిక్ లోకి వచ్చి తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఏనాడు వెనుకాపలేదు. మిత్రుడు ఇక్కడ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ న్యూస్తో వచ్చినటువంటి తెలపల్లి రవి గారు, ఆయన చాలా పాపులర్, జనరంజకమైనటువంటి, అంటే జనామోదం పొందినటువంటి గొప్ప మేధావి, జర్నలిస్టు. ఇవాళ టీవీ చర్చల్లో నిజంగా ఏ సమస్యనైనా వాస్తవికత, జీవితం, రాజకీయాలు అనే అంశాల మీద నిలబెట్టి లోతుగా విశ్లేషించదగినటువంటి వ్యక్తి, అందరికీ అర్థమయ్యేటట్టు విషయాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఆయన. వారికి కూడా ముందుగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఈ సభ చాలా సీరియస్ గా జరగబోతుంది. ఈ సీరియస్ సభ కోసం వచ్చినటువంటి
మిత్రులు, వేదికలో కూర్చున్నటువంటి మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ఇవాళ నేటి సామాజిక పరిస్థితులు, రచయితల కర్తవ్యం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. మహాకవి శ్రీశ్రీని ఎవరు అడిగారు, సార్ రచయితలకు మీరిచ్చేటటువంటి సలహా ఏంటి అని. ఆయన అన్నాడు, ఎవరి సలహాలు వినకండి అనేది నా సలహా అన్నాడు. ఇప్పుడు రచయితల కర్తవ్యం తర్వాత సంగతి, నా కర్తవ్యం ఏంటో నాకు తెలియట్లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అంటే పరిస్థితి చాలా జటిలంగా ఉంది, అంత ఆశావాహంగా లేదు, చాలా సంక్లిష్టంగా, నిరాశాజనకంగా మనం ఆమోదించలేనటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అది చెయ్యండి, ఇది చేయవాకండి అని చెప్పగలిగేంత స్పష్టమైన పేట వాతావరణం తక్కువే. అయినప్పటికీ మనం మాట్లాడుకోవాల్సిందే. ఎవరో అన్నట్లు మాట్లాడుకునేటటువంటి అలవాటుని, చర్చించుకునే అలవాటుని, ప్రశ్నించే అలవాటు నుంచి మనం తప్పుకోలేదు. ఎవరో ఒక రైతులు అంటాడు, ఒక అమెరికన్ రైటర్, మంచి రైటర్ మార్క్ ట్వేన్ అని. ఆయన ఏంటి, ఎందుకంటే మీరు సిగరెట్లు మానేయలేకపోతున్నారని అడిగితే, సిగరెట్లు మానేయడం చాలా ఈజీ అయ్యా, ఇప్పటికి 200 సార్లు మానేశాను నేను అని అన్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులకి కూడా మానేయడం ఈజీయే, ప్రశ్నించడం అనేటటువంటి పని చేయకుండా ఉండటం అనేది ఎంత ఈజీ అంటే, అది ఆయన 200 సార్లు సిగరెట్ తాగడం మానేశాడే, అదెంత ఈజీయో ఇదంత ఈజీ. అందుకే ఇలాంటి చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఇక్కడ ఒక చర్చ జరిగింది, అందులో రకరకాల విషయాలు చెప్పారు. ఏదో కాటుకుపోయిన కమ్యూనిజం, కాష్టంలో మండుతున్న సోషలిజం, ఇలాంటి పుస్తకాలు ఒక ఆయన రాశారంట. రాయడాన్ని చాలా మహా విప్లవంగా అభివర్ణిస్తూ ఒక ఇది జరిగింది. అలాగే దేశంలో ఇవాళ దేశభక్తి అంటే ఏంటో గొప్ప ప్రచారం జరుగుతుంది. దేశభక్తి అంటే జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే, దేశ ప్రజల్ని ప్రేమించడం కాదు, దేశ ప్రజల స్థితిగతుల్ని అభివృద్ధి చేయడం కాదు, దేశంలో రామభక్తిని పెంపొందించడం. రామభక్తే దేశభక్తి వల్ల. గతంలో రాముణ్ణి, తదితర దేవతల్ని, దేవుళ్ళని రాజకీయాలకి వాడుకోవటం అనేది ఉండేది. ఇవాళ రామభక్తిని దేశభక్తికి ఈక్వల్ గా చేసి
రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఆ రామభక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వమే ఆలయాన్ని కట్టిస్తుంది. ప్రభుత్వ ప్రతినిధులై అయినటువంటి ప్రధానమంత్రి గారు స్వయంగా వెళ్ళి పూజలు పురస్కారాలు చేసి దగ్గరుండి అంతా చేయిస్తారు. అయితే మీకేంటండి, మీకేం నొప్పి అని అడుగుతున్నాడు ఇందాక ఒక ఆయన. ఈ దేశంలో ఎన్నో మతాలున్నాయి, ఎన్నో జాతులున్నాయి, ఎన్నో కులాలున్నాయి. అందరినీ సమానంగా చూసుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఒక మతాన్ని వెనకేసుకొని వచ్చి ఇతర మతాల్ని దూరంగా ఉంచి కొన్ని మతాలను చీల్చి చెందాలి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది ఈ రాజ్యాంగ స్ఫూర్తికి చాలా భిన్నం. మన రాజ్యాంగంలో సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం అనేది 3 ముఖ్యమైనటువంటి విషయాలు. అన్ని మతాలకి సమాన దూరంగా ఉండాల్సిన ప్రభుత్వం ఒక మతాన్ని వెనుకేసుకొని వచ్చి ఒక మతం కోసం వేరే మతం మీద యుద్ధం చేసి వేరే మతస్థుల హక్కుల్ని కాలరాచి ఆ హక్కుల కాలరాత మీద ఒక మతం యొక్క గుడిని కట్టి పైకి లేపడం అనేటటువంటి చర్య ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఈ పని చేస్తూ ఒక పక్క ముస్లింల అణిచివేత, మరొక పక్క దళితుల అణిచివేత, ఇంకొక పక్క స్త్రీల అణిచివేత, ఆదివాసీల అణిచివేత, అడిగిన అందరినీ కూడా అదేమని ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని, టెర్రరిస్టులని, ఆందోళన జీవులని చెప్పి ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా ఇందాక ఆయన చెప్పినట్టు మణిపూర్లో జరుగుతున్నటువంటి అన్యాయం మనకు తెలుసు. అదే మణిపూర్లో అక్కడే కనుక ఎవరికైతే ప్రాణాలు పోయినాయో, ఎవరివైతే మానాలు పోయినాయో, ఎవరికైతే టార్చర్ జరిగిందో వాళ్ళందరూ కనుక ఏ హిందువులో అగ్రకులస్తులో అయితే వాళ్ళకది జరిగిందేనా? స్వయంగా బ్రిటిష్ బాను అనేటటువంటి ముస్లిం స్త్రీ మీద అత్యాచారం చేసినటువంటి నేరస్తుల్ని జైల్లో పెడితే వాళ్ళ శిక్షాకాలం పూర్తి కాకముందే ప్రభుత్వం వాళ్ళని విడుదల చేసింది. అదే బ్రిటిష్ బాను స్థానంలో ఏ ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి ఏ హిందూ స్త్రీయే ఉంటే అలా చేసిండేదా ఈ ప్రభుత్వం? డెఫినెట్ గా చేసిండేది కాదు. అయినప్పటికీ మళ్ళీ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల ఆమె తరపున నిలబడి వేల సంస్థలు పనిచేయడం వల్ల గెలిచి మళ్ళీ వాళ్ళని ఆ నేరస్తుల్ని లోపలికి పంపించేటటువంటి ఒక ఇది రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఆ రాజ్యాంగం ఉండబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్ఫూర్తి, హక్కుల స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి ఏదో ఒక విధంగా భంగం కలగకుండా సామాజిక సంఘాలు, సంస్థలు పనిచేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో అసలు రాజ్యాంగాన్ని మార్చేయాలి, ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చకపోతే ఒకే భాష అనేది ఉండదు,
దేశం మొత్తం కూడా సంస్కృతం చదవాలి. సంస్కృతం అనేది ఒకనాటి మన గొప్ప భాష. ఆ సంస్కృతము, హిందీ మొత్తం దేశ ప్రజలందరి మీద రుద్ది ప్రజలందరూ ఆ రెండు భాషలు మాట్లాడాలి. సాహిత్యం ఆ భాషల్లో రావాలి, సంభాషణ ఆ భాషల్లో రావాలి అనేటటువంటి ఇది తీసుకోవడం జరిగింది. ముస్లింల్ని విలన్లుగా చిత్రించి, క్రూరులుగా, టెర్రరిస్టులుగా చిత్రించి వాళ్ళని చంపడం ద్వారా, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మాంసం దొరికితే ఫ్రిడ్జ్ లో దాన్ని గొడ్డు మాంసం అని చెప్పడం ద్వారా వాళ్ళ మీద వ్యతిరేకతను పెంచి ఆ వ్యతిరేకతని ఓట్లుగా మార్చుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కనుక దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఏ సామూహిక వర్గం కూడా, ఏ సామాజిక సమూహం కూడా హ్యాపీగా లేకుండా, సంతృప్తిగా లేకుండా, న్యాయమైన జీవితాన్ని గడుపుతున్నామనేటటువంటి పరిస్థితి లేకుండా ఇవాల్టి మన పరిస్థితి ఉంది. భజన చేయడము, భక్తి చేయడమే తప్పులేదు, కానీ అదే మహా విప్లవంగా, అదే దేశభక్తిగా ప్రచారితం కావడం, దాన్ని ప్రశ్నించిన వాళ్ళని సామాజిక ద్రోహులుగా చిత్రించడం అనేది ఇవాళ జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక ఆయన చెప్పినట్టు అంతర్జాతీయంగా ఇంకా ఘోరంగా ఉంది. పాలస్తీనా అనేటటువంటి ఒక చిన్న దేశాన్ని తన నేల మీద నుంచి తన జనాన్ని పక్కకి నెట్టేసి అడ్డొచ్చిన వాళ్ళని చంపేయటం, కాల్చేయటం అనేది ఇజ్రాయెల్ చేస్తుంటే, ఆ ఇజ్రాయెల్ని అగ్ర రాజ్యాలు విసుగొల్పుతూ తలా కాస్త పంచుకొని ప్రయోజనాలు పొందుతున్నటువంటి, అంటే ఒక వినాశనం వైపు ఈ ప్రపంచం వెళుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇంత సంక్లిష్టమైనటువంటి వ్యవస్థలో, ఇంత బాధాకరమైన నిరాశామయమైనటువంటి వాతావరణంలో రచయితలుగా, కవులుగా, కథకులుగా, నవలాకారులుగా మనం ఏం చేయాలి అనే దాన్ని రచయితలు ఎవరు కాళ్ళు, రచయితలు ప్రజల పక్షాన ఉండటం అంటే ప్రజల్లో అత్యంత పీడితులు ఎవరో వాళ్ళ పక్షాన్ని నిలబడి, అత్యంత పీడితుల పక్షాన్ని నిలబడి ఆ పీడితులని అణచివేస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులకి ఎదురు నిలబడి డెస్పరేట్ గా ముందుకెళ్తారు. ఒడవడిగంటి కుటుంబరావు ఒక మంచి మాట అన్నారు, బెదిరి ఉన్న జనానికి ధైర్యాన్ని ఇవ్వగలిగేదే మంచి సాహిత్యం, అసహాయులకి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగేదే మంచి సాహిత్యం. ఇవాళ ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో బాధితులుగా ఉన్నటువంటి ముస్లింలు, దళితులు, స్త్రీలు, బీసీలు, ఆదివాసీలు, పేద జనం ఎవరైతే ఉన్నారో ఈ అందరికీ వాళ్ళల్లో ధైర్యం వచ్చేటట్టుగా, వాళ్ళల్లో చైతన్యం వచ్చేటట్టుగా, వాళ్ళు తిరిగి వాళ్ళ పారిపోకుండా జీవితం నుంచి నిలదీసేటట్టుగా ఒక స్పృహని, ఒక ఎరుకని, ఒక చైతన్యాన్ని సాహిత్యం అందించాల్సినటువంటి అవసరం ఇవాళ అన్ని సమయాల కంటే కూడా ఇవాళ గట్టిగా ఉంది. మనకు ప్రాచీన సాహిత్యం వాక్యం రసాత్మకమైనది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాక్యం రసాత్మకం అనే నిర్వచనం సరిపోదు. మనకి వాక్యం వికాసాత్మకం. ఇవాళ వాక్యం మానసిక వికాసం కోసం పనిచేయాలి. చదువులలో ఈ సమాజాన్ని గురించి,
దీని వైవిధ్యాల గురించి, ఇందులో ఉన్న అసమానతల గురించి, అన్యాయాల గురించి వికాసవంతమైనటువంటి ఆలోచనలు రేకెత్తేటట్టుగా సాహిత్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వికాసంలో రసం కూడా ఉంటుంది, వికాసంలో ఫీలింగ్ ఉంటుంది, వికాసంలో ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన ఆవేశాల యొక్క కలయికే వికాసాత్మకం. కనుక రచయితలు వాళ్ళ వికాసాత్మక వాక్యం రాయాలి. నువ్వు కథ రాయొచ్చుగాక, కవిత్వం రాయొచ్చుగాక, నవల రాయొచ్చుగాక, ఏదైనా రాయొచ్చుగాక, మానవ వికాసం. ఇవాళ మానవ వికాసం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ప్రశ్నించగలిగేటటువంటి సత్తాన్ని ఇవ్వడం, ప్రశ్నించగలిగేటటువంటి ధైర్యాన్ని ఇవ్వడం, అభద్రత అనేటటువంటి భావాన్ని పూర్వపక్షం చేసి తిరుగుబాటు చేసేటటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది వాళ్ళ కావాలి. రాయడంలో ఒక ఇంద్రియాత్మిక స్పర్శ, ఒక ఇంద్రియాత్మక స్పృహతో రాయడమే కాకుండా తద్వారా వికసన అనేది ఉదయించేటట్లుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసే క్రమంలో నిన్నెవరో అన్నారు, అందరికీ ఆమోదయోగ్యంగా అందరూ అంగీకరించేటట్టుగా హాయిగా చెప్పొచ్చు కదా ఏమైంది అని. నిజంగా ఈ ప్రపంచంలో ఏ భాషలో రాసిన రచయితలైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన రచయితలు, సామాజిక దాష్టీకాన్ని భూమిలో పెట్టినటువంటి రచయితలు ఎవ్వరూ కూడా అందరి మన్ననలు పొందలేదు. జింక మన్ననలు పొందేవాళ్ళు సింహం మన్నను పొందలేదు. మేక వైపు నిలబడిన వాళ్ళు తోడేలు చేత గౌరవించబడలేదు. తోడేలుకి మేకకి ఇద్దరికీ సమాన ఆనందాన్ని, సమాన ఆలోచనని, సంతృప్తిని కలగజేసే సాహిత్యం ఉండదు. అలా గనక ఉంటే ఆ సాహిత్యాన్ని సృష్టించిన రచయితల్ని మనం అనుమానించాలి, వాళ్ళ నిజాయితీని అనుమానించాలి. కనుక రచయితలారా మీరు ఎటువైపు అని దాదాపు 70 సంవత్సరాల క్రితం విశాఖ విద్యార్థులు అడిగారు. ఇప్పుడు ఆ ప్రశ్న అంతం కాలేదు. దానికి ఇవాళ మరింత జీవితం కలిగింది. రచయితలు, కవులు మనం ఎవరి పక్షాన్ని ఉండాలి? ప్రభుత్వ పక్షానుండి గౌరవాన్ని నిలుపుకోవాలా? ప్రజల పక్షానుండి ఎంబరాసింగా ఇవాళ ఎంబరాసిన సాహిత్యాన్ని రాసే వాళ్ళే గొప్ప రచయితలు. అట్లని నేను ప్రజల్ని, ప్రజల సెంటిమెంట్స్ ని అవమానించమని కాదు. ఒకటైతే సత్యం, అవమానించడం ద్వారా ఎవరిని మార్చలేం. ఆలోచన రేకెత్తించే గుణం ద్వారానే మనుషుల్ని మనం మార్చగలం. ఇది కూడా ప్రభుత్వాలకి, వ్యవస్థలకి కంటగింపు కావచ్చు. అయినా పర్వాలేదు, మర్యాదకర రచయితలుగా మరణించి ప్రజా రచయితలుగా మనం పునరుజ్జీవనం పొందాలని కోరుకుంటూ, ఇంతకు మించినటువంటి కర్తవ్యం రచయితలకి మరేది ఉండబోదని చెబుతూ ధన్యవాదాలు మీ అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి, ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాను.